ఇప్పటి వరకు భారతదేశంలోనే లేని చరిత్ర క్వాలిటీ థాట్ సృష్టించింది. 24 కోర్సులు, 24 క్లాసులలో ఆఫ్లైన్ క్లాసెస్ చెప్తున్న ఏకైక ఇన్స్టిట్యూట్ ఏదన్నా ఉంది అని అంటే క్వాలిటీ థాట్ అనే చెప్పాలి. దాదాపుగా 1,00,000 మందిని ఇప్పుడు వరకు ట్రైన్ చేశారు. అంటే ఎవ్రీ మంత్ 20,000 స్టూడెంట్స్ ఇక్కడికి వచ్చి జాయిన్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. వాళ్ళ కోర్సెస్ నడుస్తూ ఉంటాయి అన్నమాట. సో వీళ్ళని ఇక్కడ వాళ్ళకి కోర్స్ స్కిల్స్ నేర్పించడంతో పాటు వాళ్ళకి ప్లేస్మెంట్స్ ఇవ్వడం, చాలా ఇంటెన్సివ్ కోర్స్ని నేర్పించడం ఇంటెన్సివ్గా, అండ్ ఇంటర్న్షిప్ అయిపోయిన తర్వాత వాళ్ళని ఒక దగ్గర ప్లేస్ చేయడం, ఇదంతా కూడా ఇలాంటి ఒక మంచి క్రెడిట్ని కొట్టేసింది క్వాలిటీ థాట్. ఎస్, అండ్ మీరు నా వెనకాల కూడా చూడొచ్చు, 15th యానివర్సరీ కూడా వాళ్ళు సెలబ్రేట్ చేసుకున్నారు. అంటే 15 ఏళ్ళుగా ట్రస్ట్ పోగొట్టుకోకుండా మార్కెట్లో ప్రతి ఒక్కరికి కోర్స్ నేర్పించడము, వాళ్ళని చేయబట్టుకొని తీసుకెళ్ళి మరి ఒక కంపెనీలో పెట్టడం అనేది నాట్ అ స్మాల్ థింగ్. మనం ఇందాక క్వాలిటీ థాట్కి వెళ్ళినాం కదా, అక్కడ రమణ గారితో మాట్లాడినప్పుడు ఆయన నాకు చెప్పిన విషయాలపైన, లైక్ ఏదైతే రమణ సాఫ్ట్ అని మాకు ఒక ఐటీ కంపెనీ ఉంది, అక్కడ చాలామందిని మేము అకామిడేట్ చేస్తాము అన్న విషయం మనకి అక్కడ ఇంటర్వ్యూలో ఫైనల్గా మనకు చెప్పిన ముచ్చట. సో దాని నుంచి వెళ్ళి నేను ఓకే ఫైన్, అది కూడా పక్కనే ఉంది కదా అమీర్పేటలోనే, మనం వచ్చేద్దామని చెప్పేసి ఇక్కడ రమణ సాఫ్ట్ కంపెనీకి వచ్చిన నేను ఇప్పుడు. సో ఇక్కడ సార్ ఉన్నారు, సార్తో మాట్లాడదాము, ఇంకా విషయాలు కొన్ని తెలుసుకుందాము. సో సార్ నమస్తే. నమస్తే. మీ పేరు సార్? రామ్ ప్రసాద్. ఓకే, రామ్ ప్రసాద్ సార్, మీరు ఏ పొజిషన్లో ఉన్నారు సార్ ఇక్కడ? నేను రమణ సాఫ్ట్ CEO అండి. ఓకే, సో రమణ సాఫ్ట్ CEO రామ్ ప్రసాద్ గారితో మనం ఉన్నామన్నమాట. సో మరి ఆయన్ని అడిగి తెలుసుకుందాం ఇక్కడికి రావడం వల్ల బెనిఫిట్ ఏంటి అనేది. సో సార్ బేసిక్గా నాకు ఇందాక రమణ గారితో మాట్లాడినప్పుడు ఆయన చెప్పింది ఏంటి అని అంటే, ఎవరైతే కోర్స్ కంప్లీట్ అయిన తర్వాత కూడా జాబ్లో లేరో, జాబ్ రావట్లేదో, వాళ్ళకి మన కంపెనీలోనే జాబ్ ఇవ్వడం జరుగుతుంది, అండ్ ఇక్కడ కూడా ఇంటర్న్షిప్ జరుగుతుంది అని అన్నారు. బట్ వాట్ ఈస్ ద డిఫరెన్స్ ఆఫ్ దిస్ ఇంటర్న్షిప్, లేదా దాని కోర్స్ అక్కడ కూడా ఒక ఇంటర్న్షిప్ మోడల్లోనే కోర్సులు నడుస్తున్నాయి కాబట్టి? ట్రైనింగ్లో ఏముంటుంది అంటే, సో దే కెన్ ఏబుల్ టు ట్రైన్ అండ్ డెవలపర్. సపోజ్ ఎగ్జాంపుల్ పైథాన్ డెవలప్మెంట్ మాత్రమే నేర్చుకుంటాడు. ఓకే, సో టెస్టింగ్ నేర్చుకుంటాడు. అవును. సో అదర్ యాక్టివిటీస్ నేర్చుకుంటాడు. ఇంటర్న్షిప్లో మేమేం చేస్తామంటే, సో వీ కెన్ ఏబుల్ టు కొలాబరేట్ ఎవ్రీ వన్ యాజ్ ఎ టీమ్. వీ కెన్ ఎలొకేట్ ఏ ప్రాజెక్ట్ మేనేజర్ టు దెమ్. ప్రాజెక్ట్ మేనేజర్ విల్ కనెక్ట్ విత్ ద క్లయింట్, గెట్ ద రిక్వైర్మెంట్. ఆ రిక్వైర్మెంట్స్ ని ఈ టీమ్ అంతా కలిసి ఒక ప్రాజెక్ట్ లాగా తీసుకుని దాన్ని డెలివరీ చేస్తారు. సో మొత్తం ఎండ్ టు ఎండ్ రిలేషన్షిప్ బిట్వీన్ ఏ క్లయింట్ అండ్ కంపెనీ. ఈ మొత్తం అన్ని మనం చేసి వీళ్ళ కంపెనీలో ఏదైతే చేస్తారో, లేదంటే ఫ్యూచర్ లో జాబ్ వచ్చిన తర్వాత ఏం చేయగలుగుతారో అవన్నీ ఇక్కడ మనం రిప్లికేట్ చేపించి వీళ్ళని రోబోస్ట్ గా తయారు చేసి జాబ్ రావడానికి 100% మనం ఆపర్చునిటీస్ క్రియేట్ చేస్తాం. ఓకే, సో అక్కడ ఒక 100% జాబ్కి ఎలిజిబుల్ పర్సన్ అని అనిపించుకుంటే, ఇక్కడికి వచ్చి ఇక్కడ కూడా ఇంటర్న్షిప్ తీసుకోవడం వల్ల 200% So they have a real time experience how a project is working on. క్లయింట్ అంటే ఎవరు, క్లయింట్కి ఏం కావాలి, క్లయింట్ ఏం చేస్తాడు, క్లయింట్కి మనం ఏ విధంగా హెల్ప్ చేయాలి, ఒక మేనేజర్ ఏం చేస్తాడు, ఒక లీడ్ ఏం చేస్తాడు, ఒక డెవలపర్ ఏం చేస్తాడు, ఒక టెస్టర్ ఏం చేస్తాడు, ఒక స్క్రమ్ మాస్టర్ అంటే వాళ్ళు ఏం చేస్తారు, వీళ్ళందరినీ కలుపుకుంటూ మనం ప్రాజెక్ట్ డెలివరీ చేయాలంటే ఎంత యాక్యురేట్ గా పనిచేయాలి, సో ఎలాంటి ఈమెయిల్స్ పెట్టాలి, సో ఎలాంటి తప్పులు చేస్తాం, ఆ తప్పుల నుంచి మనం ఎలా నేర్చుకుంటాం, ఇవన్నీ ప్రాక్టికల్ గా చూపిస్తాం. So they have hands-on experience. In addition to that, so we can able to deliver this to the client. కొంతమంది క్లయింట్ స్టైఫండ్ ఇస్తూ ఉంటారు, కొంతమంది ఆన్ పేరోల్ రిక్రూట్ చేసుకుంటూ ఉంటారు. సో వీ హావ్ కనెక్టెడ్ విత్ సో మెనీ కంపెనీస్, సో దే మే రిక్రూట్ ఫ్రమ్ us. సో ఇక్కడ ఉన్న వాళ్ళంతా కూడా ఇంటర్న్షిప్ లో వాళ్ళే కదా? సో వీళ్ళందరూ కూడా క్వాలిటీ థాట్ నుంచి వచ్చిన వాళ్ళైనా, బయట నుంచి వచ్చిన వాళ్ళు? కొంతమంది క్వాలిటీ థాట్ వాళ్ళు ఉన్నారు, కొంతమంది బయట నుంచి వచ్చిన వాళ్ళు, కొంతమంది మేము రిక్రూట్ చేసుకున్న వాళ్ళు ఉన్నారు. ఓకే, డన్, వెరీ నైస్. సో మరి ఈ విధంగా ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ కూడా లైక్ ఎనీథింగ్ ఇన్ ప్రాక్టికల్గా వాళ్ళు నేర్చుకోవడము, ఒక ప్రాజెక్ట్ని కంప్లీట్ చేయడము, ఇదంతా జరుగుతుంది కాబట్టి వాళ్ళకి చాలా ఈజీ అయిపోతుంది వెన్ దే ఆర్ ప్లేస్డ్ ఇన్ సమ్ అదర్ కంపెనీ అన్న విషయం మీరు చాలా క్లియర్గా చెప్తున్నారు. సో ఈ విధంగా చేయడం వల్ల వీళ్ళకి ఏమైనా పేమెంట్ లైక్ స్టేఫ్ని ఏమైనా వస్తుంది అంటారా? ఫస్ట్ వాళ్ళకి ఎలిజిబిలిటీ క్రైటీరియా ప్రకారం బేసికల్గా ఫస్ట్ 3 months ఏమి ఉండదండి. సో తర్వాత వాళ్ళ క్లయింట్ దగ్గర మంచిగా ప్రూవ్ చేసుకున్నప్పుడు వీ రిక్రూట్ దమ్ యాజ్ ఏ స్టైఫండ్ రిలేటెడ్ ఇంటర్న్. ఓకే, సో ఒక 5,000 నుంచి 15,000 వరకు మేమే స్టైఫండ్ ఇచ్చి వాళ్ళ ఆన్ పేరోల్ తీసుకుంటాం. So that is on the future they can able to be permanent resource. So 3 to 3.6 కూడా తీసుకుంటాం.
సో ఆల్ క్రైటీరియాస్ వీ డూ. సో ఎవ్రీ ఇయర్ ఎంతమంది వస్తారు సార్ ఇట్లా? సో పర్ మంత్ అరౌండ్ 200 to 300 మెంబర్స్ వస్తారు. పర్ మంతే? ఓకే. సో వాళ్ళందరినీ కూడా ట్రైన్ చేసి పంపడానికి 3 to 4 months పడుతుంది. 3 to 4 months పడుతుంది బేస్డ్ ఆన్ ద స్కిల్ సెట్, బేస్డ్ ఆన్ దర్ ఎబిలిటీ. ఓకే. బాగా షార్ప్ షూటర్ అనుకోండి 2 months పడుతుంది. ఓకే. కొంచెం వీక్ అనుకోండి 4 months. ఇంకొంతమంది 6 months దాకా పడుతుంది. ఓకే. సో వాళ్ళు ఇంప్రూవ్ చేసుకున్న క్యాపబిలిటీస్ ప్రకారం, యూటిలైజ్ చేసుకున్న ఫెసిలిటీస్ ప్రకారం వీ మే ప్లేస్ దెమ్ ఇన్ 3 to 6 months ఆఫ్ టైం. దట్స్ నైస్. సో రమణ సాఫ్ట్లో ఇంటర్న్షిప్ కంప్లీట్ చేసుకున్న వాళ్ళు ఎక్కడెక్కడ ప్లేస్ అవుతారంటే ఏం చెప్తారు? సో మెజారిటీ ఆల్ MNCsలో మా రిసోర్సెస్ ఉంటారండి. ఓకే. సో వీ కెన్ హ్యావ్ విప్రో అండ్ వీ డూ హ్యావ్ మైక్రోసాఫ్ట్. సో వీ డూ హ్యావ్ ఇన్ఫోసిస్. సో వీ డూ హ్యావ్ ఆల్ ద థింగ్స్. సో పెద్ద పెద్ద కంపెనీస్ తో పాటు ఆల్మోస్ట్ ఎన్ని కంపెనీస్ ఒక తో టై అప్ 200 నుంచి 300 కంపెనీస్ తో టై అప్ అయి ఉన్నాం. దట్స్ నైస్. ఇట్స్ అ బిగ్ నంబర్ నిజంగా. We do have a separate recruitment team, so they can able to connect with the companies and they can able to get the openings. ఈ టీమ్ లో ఎవరైతే బాగున్నారో వాళ్ళందరిని ఇంటర్వ్యూ చేసి వాళ్ళని మేము డెలివరీ చేస్తాం. ఓకే. సో ఇక్కడికి వచ్చిన వాళ్ళు లైక్ ఇప్పుడు ఒక్కసారి అక్కడ కోర్స్ కంప్లీట్ చేసుకున్న తర్వాత ఇక్కడికి వచ్చిన వాళ్ళు అంటే దే నీడ్ మోర్ క్లారిటీ ఆన్ వాట్ దే ఆర్ గోయింగ్ టు బి డూయింగ్ ఫ్యూచర్లో జాబ్లో. సో ఇక్కడికి వచ్చిన వాళ్ళకి ఇంకా క్లారిటీతో బయటికి వెళ్తారు కదా. సో ఇక్కడ జరిగే ఇంటర్న్షిప్ మోడల్ ప్యాటర్న్ ఎట్లుంటుంది? సో బేసికల్గా ఫస్ట్ 2 weeks వాళ్ళని ట్రైన్ చేస్తామండి. అసలు కంపెనీ అంటే ఎలా ఉంటుంది, ఒక మేనేజర్ ఎలా ఉంటాడు, అసలు ఏం చేయాలి, ఎలా చేయాలని 2 weeks ట్రైన్ చేస్తాం. ట్రైన్ చేసిన తర్వాత వాళ్ళు ప్రతిరోజు ఏం చేయాలన్నది మనకి ఇప్పుడు వాటర్ ఫాల్ మోడల్ అనేది పాతకాలం ఎప్పుడో మోడల్ అనమాట. ఇప్పుడు సో మనం ఎజైల్ మోడల్లో వాళ్ళకి ప్రతి 2 వారాలకు ఒక డెలివరీ ఇప్పిస్తాం. ప్రతి 2 వారాలు వాళ్ళు ఏం చేశారు అలా క్యారీ ఫార్వర్డ్ అవుతూ ఉంటుంది అంటే దే ఆర్ కంప్లీటింగ్ ద ప్రాజెక్ట్. ఒక 3 months ప్రాజెక్ట్లో మనం డిప్లాయ్ చేస్తాం. సో 3 months ఆ క్లయింట్కి, ఆ ప్రాజెక్ట్ మేనేజర్కి అసోసియేట్ అయ్యి వాళ్ళ స్కిల్స్ అప్డేట్ చేసుకుంటూ ప్రాజెక్ట్ని డెలివరీ చేస్తాం. సో దాదాపుగా ఎవ్రీ ఇయర్ ఎంతమందిని ప్లేస్ చేస్తూ ఉంటారు ఇట్లా? సో దాదాపుగా ఎవ్రీ ఇయర్ సో వీ కెన్ హ్యావ్ 40 to 50 members per month. పర్ మంత్? ఓ నైస్. దట్స్ అ గుడ్ నంబర్ అగైన్. ఎవ్రీ మంత్ 40 to 50 మెంబర్స్ని ఒక జాబ్లో ప్లేస్ చేయడము అనేది నాట్ అ స్మాల్ థింగ్ నిజంగా. అండ్ వండర్ఫుల్ సార్, దట్స్ టూ గుడ్. సో రమణ సాఫ్ట్ గురించి మీరు చెప్పేది యాజ్ అ CEO. Yeah, so Ramana Software we started a couple of years ago. So as a consulting firm, so supporting between organizations like training organizations as well as the companies. So skill ఉన్నవాడికి జాబ్ రావట్లేదు, జాబ్ ఉన్నవాడికి స్కిల్ దొరకట్లేదు. Right. We try to bridge between them. So that's the reason we started Ramana Software. So we connected with quality thought kind of institutions and we get the right skilled labor and we train them. We can place them into the companies. Okay. So we are place a bridge role here. Okay. So and we can able to help the companies as well to get the right resources. ఓకే. ఓకే. So, అండ్ చాలా మంది అడుగుతారు ఇప్పుడు చూసిన తర్వాత మరి రమణ సాఫ్ట్ లో ఓపెనింగ్స్ ఎప్పుడు ఉంటాయి, మేము ఎప్పుడు రావచ్చు? so Ramana Soft లో ఆల్రెడీ కొన్ని ఓపెనింగ్స్ ఉన్నాయి. We are trying to sort it out as well. So we are a middleman so we have less openings on our own payroll. So we have more openings on the client side. ఓకే. So Wipro ఓపెనింగ్ కావాలి, we can able to solve that problem. So Microsoft కావాలి, we can able to solve that problem. ఓకే. Infosys కావాలి, we can able to recruit them. దట్స్ నైస్. సో బేసిక్గా ఎవరికి ఏది కరెక్టో అది నేర్పించడమే కాకుండా అక్కడ ప్లేస్ చేయడం కూడా మొత్తం వీళ్ళదే బాధ్యత అంటే నైస్. దట్స్ సో నైస్ టు నో. సో థ్యాంక్ యూ సో మచ్ సార్ అండ్ ఆల్ ది బెస్ట్. చాలా మందిని మీరు ప్లేస్ చేస్తున్నారు, ఆ నంబర్ ఇంకా పెరుగుతూ పోవాలి ఎవ్రీ మంత్ అని నేను కూడా కోరుకుంటున్నాను. థ్యాంక్స్ అలాట్. సో ఇంతమంది ఇక్కడ ఇంటర్న్షిప్ తీసుకుంటున్నారు కదా సార్, మరి ఎవరితోనైనా ఒకళ్ళిద్దరితో మాట్లాడాలని ఉంది, మరి వాళ్ళు ఏం చెప్తారో చూద్దామని. మాట్లాడండి. సో వీ హావ్ సాయబ్. బేసిక్గా క్లాస్ రూమ్ అంటే మనం వెళ్ళిపోయి మాట్లాడినాం కానీ దిస్ ఇస్ నాట్ క్లాస్ రూమ్ కదా. సో బేసిక్గా ఎవరి పనిలో వాళ్ళు బిజీగా ఉన్నారు కాబట్టి మనం ఒకరితో మాట్లాడదాం. హాయ్ అండి. హాయ్ మేడం. మీ పేరు? సాయి అభినయ్. సాయి అభినయ్. ఓకే. సో ఎప్పటి నుంచి ఉన్నారు ఇక్కడ ఇంటర్న్షిప్లో? 2 months నుంచి. 2 months నుంచి ఉన్నారు. సో ఏంటి ఏమి ల్యాక్ అవుతుంది మీ దగ్గర అని చెప్పి ఇక్కడ ఇంటర్న్షిప్కి జాయిన్ అవ్వరు మీరు? అంటే మనకు బయట ట్రైనింగ్ అని క్వాలిటీ థాట్ ఓన్లీ సబ్జెక్ట్ వరకు ట్రైనింగ్ ఇస్తారు. దాన్ని మనం ఎలా అప్లై చేయాలి రియల్ టైం, నీ రోల్ ఎలా ఉంటుంది సాఫ్ట్వేర్ కంపెనీ, దాని స్టెప్ బై స్టెప్ డే బై డే ఓకే ఎలా ఉంటుంది అనేది దాన్ని మనకి ఇక్కడ లెర్నింగ్ అవుతుంది. ఓకే. సో కాన్ఫిడెన్స్ బిల్డప్ అయిందా ఇక్కడ నేర్చుకున్న తర్వాత? చాలా చాలా బిల్డప్ అయింది కాబట్టి చెప్పాలి. అవునా? మరి జాబ్కి ట్రై చేస్తున్నారు బయట? మళ్ళీ ట్రై చేస్తాను. ట్రై చేస్తున్నారు. ఇక్కడ కూడా వస్తున్నాయి, ఇంకా బెటర్గా వద్దాం. బెటర్ ఆపర్చునిటీ కోసం వెయిట్ చేస్తున్నారా? సో నైస్. సో ఏం చెప్తారు మరి రమణ సాఫ్ట్ గురించి, ఏం చెప్తారు మీరు? మనకు రియల్ టైం ఇప్పుడు బయట ట్రైనింగ్ అనేది మనకు ఆన్లైన్లో గుర్తు, బట్ దాన్ని ఎలా అప్లై చేయాలి రియల్ టైంలో, రియల్ ఒకళ్ళ కంపెనీకి వెళ్ళాక నీకు ఎలా ఉంటుంది అంటే కావాలంటే బట్ రమణ సాఫ్ట్ ఈజ్ బెస్ట్. వెరీ నైస్. థ్యాంక్ యూ. హలో అండి. నమస్తే. హాయ్. మీ పేరు?
నా పేరు పవన్ కుమార్ అండి. పవన్ కుమార్. ఓకే, పవన్ కుమార్ మీరు క్వాలిటీ థాట్స్ నుంచి ఇటు వచ్చిండ్రా లేకపోతే బయట నుంచి రిక్రూట్ చేసుకోవడం జరిగింది? క్వాలిటీ థాట్స్ నుంచి వచ్చాను మేడం ఇక్కడికి. అక్కడ నేర్చుకున్నారు? ఏం కోర్స్ అక్కడ నేర్చుకున్నారు? పైథాన్ కోర్స్ నేర్చుకుని ఇక్కడ వచ్చాను. ఓకే ఓకే. సో అక్కడ ఎట్లా అనిపించింది, ఇక్కడ ఏమనిపిస్తుంది? వాట్ ఈస్ ద డిఫరెన్స్? డిఫరెన్స్ ఏంటంటే అక్కడ ఇప్పుడు మనం జాబ్లో జాయిన్ అవ్వాలంటే ప్రాజెక్ట్స్ చేయడానికి కావాల్సిన ఇన్పుట్స్ అంటే ఎలా చేయాలో అని అక్కడ నేర్చుకోవడం జరుగుతుంది. నేర్చుకుని ఇక్కడ దాన్ని ఇంకొంచెం బెటర్గా నేర్చుకోవడానికి హెల్ప్ అవుతుంది. అంటే ఇక్కడ ప్రాక్టికాలిటీ ఎక్కువ, అంతేనా? ఎన్ని చోట్ల ఉంది, కాకపోతే ఇక్కడ కొంచెం డిఫరెంట్గా అంటే లైవ్ ప్రాజెక్ట్స్ చేస్తారు. ఓకే ఓకే, లైవ్ ప్రాజెక్ట్స్ చేయిస్తారు. అంటే ఇది ఒక కంపెనీ కాబట్టి కంపెనీలో వర్క్ చేసేది ఏదైతే ఉంటుందో అది ఇక్కడే చేయడం వల్ల, అంటే మనం దాన్ని ట్రైనింగ్గా చూస్తున్నాం కాబట్టి, ఇంటర్న్షిప్ అంటున్నాం కాబట్టి మనకు అక్కడికి ఇక్కడికి ఏంటి తేడా అనే ఒక ఫీలింగ్ వస్తుంది. బట్ వేరాస్ ఇక్కడికి వచ్చిన తర్వాత ఫస్ట్లీ మన చుట్టూ వాతావరణంతో పాటు ప్రతిదీ మార్పుతో పాటు వీళ్ళు లైవ్గా ప్రాజెక్ట్ని కూడా చేయగలుగుతున్నారు ఇక్కడికి వచ్చిన తర్వాత. అది చేయడము, దాన్ని గైడ్ చేయడానికి వీళ్ళకి ఒక ప్రాజెక్ట్ మేనేజర్ ఉండడము, ఇదంతా కూడా ఉంటుంది, రైట్? సో ప్రాజెక్ట్ మేనేజర్ ఎట్లా మిమ్మల్ని మీ అందరినీ ఇది చేస్తుంటారు, గైడ్ చేస్తుంటారు? అంటే ఇప్పుడు మేము ప్రాజెక్ట్ చేస్తే మాకు కొన్ని డౌట్లు వస్తుంటాయి కదా, అంటే ఇదే కొత్త డౌట్స్, అవి ఎలా చేయాలో అని ఆయన మాకు గైడ్ చేస్తుంటారు. సో బేసిక్గా బయట కంపెనీస్లో అట్లా ఉండవు కదా. ఒకవేళ నిజంగా ఒక సాఫ్ట్వేర్ జాబ్ వచ్చింది, మీరు ఒక కంపెనీలో ప్లేస్ అయ్యారు అనుకోండి, అక్కడ నేర్పించడానికి ఎవరు ఉండరు కదా, ఇంకా జస్ట్ కరెక్ట్ చేస్తారు తప్పితే నేర్పించరు కదా. అదే ఇక్కడ నేర్పిస్తారా? మరి ఇక్కడ నేర్పిస్తున్నారు. దట్స్ ప్లస్ పాయింట్ అంటారు. ప్లస్ పాయింట్ ఇక్కడ. ఓకే, ఇక్కడ నేర్చుకుని అక్కడ చేసుకోవచ్చు. అక్కడ తప్పులు తక్కువ వస్తాయి ఇక్కడ నేర్చుకుంటే. ఎస్, అప్పుడు ఇంకొకరి పైన ఆధారపడాల్సిన అవసరం లేదంటారు, అంతేనా? అంతే అండి. సో మరి ఇప్పుడు ఏంటి, ఎప్పుడు నెక్స్ట్ జాబ్ ఎక్కబోతున్నారు మరి మీరు? అప్లై చేసాను కొన్ని. అవునా? ఇంకా వెయిటింగ్ లో ఉన్నాయి ఈమెయిల్స్. ఓకే ఓకే, అవునండి. వెరీ నైస్, ఆల్ ది బెస్ట్ ఫర్ దాట్. థ్యాంక్ యూ. హలో, హాయ్ మేడం. మీ పేరు? సుభాష్. సో సుభాష్ ఎప్పటి నుంచి ఇక్కడ ఇంటర్న్షిప్ తీసుకుంటున్నారు మీరు? బ్యాక్ 1.5 మంత్ మనం ఇక్కడ వచ్చి 1.5 మంత్ అయింది. సో 1.5 మంత్లో నేర్చుకున్నది ఏంటి అంటే ఏం చెప్తారు మీరు? జస్ట్ నేను అక్కడ క్వాలిటీ తోటలో కోర్స్ నేర్చుకున్నాను. ఇక్కడ వచ్చిన తర్వాత ప్రాజెక్ట్ ని ఎలా ఇంప్లిమెంట్ చేయాలి, ఎలా డిజైన్ చేయాలి, అక్కడ నేర్చుకున్నది ఇక్కడ ఎట్లా ఎగ్జిక్యూట్ చేయాలి. సో బేసిక్ గా అక్కడ స్కిల్ నేర్చుకుంటారు, ఇక్కడ ఆ స్కిల్ ని అప్లై చేస్తారు. ఎలా అప్లై చేయాలో ఇక్కడ నేర్చుకుంటాం రియల్ టైం ప్రాజెక్ట్ లో. ఓకే ఓకే. సో ఇక్కడికి ఏదైతే సాఫ్ట్వేర్ కంపెనీలో వాతావరణం ఉంటుందో అదే విధంగా ఉంటుంది ఇక్కడ కూడా? సేమ్ యాజ్ ఇట్ ఈస్ అట్లే ఉంటుంది. ఆఫ్ కోర్స్ ఇట్స్ సాఫ్ట్వేర్ కంపెనీ, ఇట్స్ ఐటీ కంపెనీ. బట్ థింగ్ ఇస్ ఏంటి అని అంటే వీళ్ళందరూ వీళ్ళ స్టూడెంట్సే కాబట్టి, వీళ్ళ ఇంకొక సంస్థలో నేర్చుకొని వచ్చిన వాళ్ళు కాబట్టి వీళ్ళకి కొంచెం ఇక్కడ ఈజీ ఉంటుండొచ్చు, రైట్? అండ్ ఇక్కడ మీ సిఓ గారు కానీ లేకపోతే మీ ప్రాజెక్ట్ మేనేజర్ కానీ ఎట్లుంటారు మీ అందరితో? దే ఆర్ వెరీ గుడ్, ఫ్రెండ్లీ ఉంటారు. ఏదైనా డౌట్ ఉంటే క్లారిఫై చేస్తారు, ఏదైనా ఎర్రర్ వస్తే సాల్వ్ చేస్తారు. ఓకే, గైడెన్స్ ఇస్తూ ఉంటారు, ఇలా కాదు కొత్త ఐడియాస్ చెప్తే దాన్ని. ఎన్ని ప్రాజెక్ట్స్ కంప్లీట్ చేశారు మీరు అట్లా? ఇప్పుడు మినిమం 2 చేశాను. ఇప్పుడు 2 చేశారు. 2 సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేశారు. బాగుండేనా? ఏమైనా అప్రిషియేషన్స్ వచ్చినాయా? బెటర్ ఎక్స్పీరియన్స్. అవునా? అప్రిషియేషన్స్ వచ్చినాయా? వచ్చాయి. మా గైడర్ గారు చెప్పారు ఇంకా ఎగ్జిక్యూట్ చేయి, ఇంకా న్యూ ఐడియాస్ అలౌట్ చేయాలి, దాంట్లో న్యూ టెక్నాలజీస్ పెట్టు, చాలా గైడెన్స్ ఇచ్చారు. ఇప్పుడు సో కాల్డ్ కోడింగ్ అని అంటారు, ఇది కామన్ పదం మనము ఐటీ వైపు వినేది. సో అక్కడ నేర్చుకుంటారు, అది ఇక్కడ చేస్తారు. సో ఇక్కడ చేసినప్పుడు ఈజీ అనిపించిందా, వచ్చిందా? కొన్ని ఎర్రర్స్ వస్తూ ఉంటాయి, అర్థం కాని ఎర్రర్స్, దానికి మళ్ళీ రీకోడ్ చేస్తాం, ఎగ్జిక్యూట్ చేస్తాం, రీకోడ్ చేస్తాం. ఎర్రర్స్ వస్తూ ఉంటాయి. మా అంతరం సాల్వ్ చేస్తే చేస్తాం, లేకపోతే మా సార్ దగ్గర వెళ్తాం, సార్ ఇది ఎర్రర్ ఎలా వస్తుంది వాళ్ళు గైడెన్స్ ఇస్తారు. వాళ్ళతో వాళ్ళు చెప్తారు జస్ట్ అంతే, వాళ్ళు కోడ్ చేయరు, మేము చెయ్యాలి. అప్పుడు మాకు ఒక ఐడియా వస్తుంది, ఓ ఇలా చేస్తే ఇలా వస్తుందా, అలా వస్తుంది. సో ఇట్స్ ప్రాక్టికల్లీ డూయింగ్ సాఫ్ట్వేర్ జాబ్ అన్నట్టు బేసిక్గా. సో చాలా ప్రాక్టికల్గా తెలుసుకొని నేర్చుకొని తప్పుల్ని మరి సరిదిద్దుకుంటూ మెల్లమెల్లగా వీళ్ళు బయట ప్లేస్ అవుతూ ఉంటారు, అంతేనా? అంతే. సో ఆల్ ది బెస్ట్ ఫర్ దాట్. తప్పకుండా మంచి కంపెనీలో జాబ్ రావాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. దట్స్ సో నైస్ సార్. నిజంగా వాళ్ళతో మాట్లాడితే నాకు కూడా చాలా క్లియర్గా ఈ కాన్సెప్ట్ అర్థమైంది. సో ఫైనల్లీ ఎవరికి ఎలాంటి బీటెక్ స్టూడెంట్స్ కావచ్చు, డిగ్రీ వాళ్ళు కావచ్చు, లేకపోతే గ్యాప్ వచ్చిన వాళ్ళు కావచ్చు, లేకపోతే వేరే దగ్గర ఆల్రెడీ జాబ్ చేస్తూ అప్గ్రేడ్ చేసుకోవాలనుకుంటున్న వాళ్ళు కావచ్చు, వాళ్ళందరికీ ఇక్కడ దెర్ ఇస్ అ ప్లేస్ ఫర్ దెమ్, రైట్? సో ఎలాంటి వాళ్ళకి అంటే ముఖ్యంగా ఎక్కడ వాళ్ళకి తెలుసుకోవాలి, వాళ్ళు నాకు ఒక ఇన్స్టిట్యూట్కి వెళ్ళి నేను నేర్చుకోవాలి అన్న విషయం తెలుసుకోవాలి అని ఎందుకు ఇక్కడికి రావాలి రమణ సాఫ్ట్కి? సో నేర్చుకున్న దాన్ని జాబ్ వరకు తీసుకువెళ్ళడానికి కావాల్సిన ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ కోసం వాళ్ళు ఇక్కడికి వచ్చి మిగతా టీంతో కొలాబరేట్ అయ్యి లోపలికి వెళ్ళి వేయించేస్తారో అది ముందుగానే తెలుసుకుని
వాళ్ళ జాబ్ యొక్క ఆపర్చునిటీస్ని డబుల్ చేసుకోవడానికి రమణ సాఫ్ట్ కావాలి. అండ్ ఎవరైనా ఆల్రెడీ ఒక కంపెనీలో జాబ్ చేస్తూ ఆ ట్రబుల్ని చూసి, అంటే వాళ్ళు అక్కడ చేయలేకపోవడం అనేది వాళ్ళు ఎక్స్పీరియన్స్ చేసి వెనక్కి వచ్చి మళ్ళీ ఇక్కడ నేర్చుకునే వాళ్ళు ఉన్నారు. చాలా మంది ఉన్నారు. అవునా? సో దే కెన్ ఏబుల్ టు సక్సీడ్ ఇన్ ద సెకండ్ జాబ్. Wonderful. They lost their job in the recession Okay. and come to us. Okay. They trained on the particular technology and implemented in the project. So previously ఏదైతే ప్రాబ్లం వచ్చిందో వాళ్ళకి ఆ ప్రాబ్లం రాకుండా వాళ్ళ జాబ్ వాళ్ళు హ్యాపీగా చేసుకుంటున్నారు. దట్స్ నైస్. సో ఇంతకన్నా మంచి ఆపర్చునిటీ ఇంకేమైనా ఉంటుందా? డెఫినెట్లీ ఏది ఉండదని అనిపిస్తుంది నాకు. ఎందుకంటే ఏదో చిన్న పిల్లలతో బలపం పట్టుకుని ఏబిసిడి దిద్దించినంత నీట్గా సాఫ్ట్వేర్ జాబ్ని చేయడం నేర్చుకొని వాళ్ళకు ఒక ప్లేస్మెంట్ ఇచ్చి వాళ్ళు అక్కడికి వెళ్ళి కాన్ఫిడెంట్గా వాళ్ళ కాలపైన వాళ్ళు నిలబడి సొంతగా వాళ్ళ వర్క్ చేసుకోగలుగుతున్నారు అండ్ బెటర్ ఆపర్చునిటీస్ తీసుకుంటున్నారు. చాలా ఫాస్ట్గా లైఫ్లో ఎదుగుతున్నారు. శాలరీ ప్యాకేజ్ కూడా చాలా ఫాస్ట్గా పెరుగుతుంది. వాళ్ళకి మంచి ప్లేస్మెంట్ దొరుకుతుంది అంటే అంతకన్నా ఏం కావాలి? సో డెఫినెట్లీ ఇలాంటి ఒక మంచి యూనో రమణ సాఫ్ట్ కానీ లేకపోతే క్వాలిటీ థాట్ కానీ ఇలాంటి ఒక ఇన్స్టిట్యూషన్స్ ఉండడం అనేది మాకు చాలా మంచి అనిపిస్తుంది. థ్యాంక్స్ అలాట్. థ్యాంక్ యూ సో మచ్. సో ఇందాక రమణ గారితో మాట్లాడినప్పుడు మనకు ఆయన చెప్పినారు, మామూలుగా ఎక్కడైనా మీరు చూడొచ్చు ప్లేస్మెంట్ అనే ఈ జాబ్లో ఒక ఇద్దరు ఉంటారు ఒక కంపెనీ తరఫున, లేదా ముగ్గురు ఉంటారు మ్యాక్సిమం. బట్ మా దగ్గర 15 మంది వర్క్ చేస్తున్నారు ఇన్ ప్లేస్మెంట్ డిపార్ట్మెంట్ అని చెప్పినారు. సో వాళ్ళలో ఇద్దరు నాతో ఉన్నారు అండ్ మిగతా వాళ్ళు వెనకాల పని చేసుకుంటూ ఉన్నారు, మీరు చూడొచ్చు. అండ్ షిఫ్ట్లు వారిగా ఉంటారు వీళ్ళు కూడా. అండ్ లోపల క్యాబిన్లో కూడా కొందరు ఉన్నారు. కాబట్టి వాళ్ళతోనే మాట్లాడి తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే అండి. మీ పేరు సార్? చక్రవర్తి అండి. చక్రవర్తి గారు. సో ప్లేస్మెంట్ అనేది బేసిక్గా ఇప్పుడు ప్లేస్మెంట్స్ ఇవ్వాలి అని అంటే మెయిన్గా మీ జాబ్ ఏముంటుంది అనేది మేము తెలుసుకోవాలి. సో వాట్ యూ డూ బేసిక్లీ? యాక్చువల్గా ఏంటంటే ఇక్కడ మేము చేసే ప్లేస్మెంట్ ఆఫీసర్ కానీ ఎవ్రీవన్ ఏంటంటే హెచ్ఆర్లతో మేము కంపెనీ వాళ్ళతో టైఅప్ అవుతాము. ఓకే. అండ్ వాళ్ళ రిక్వైర్మెంట్ నుంచి మా దగ్గర ఉన్న సోర్స్ ఆఫ్లో ఎవరెవరు క్యాండిడేట్స్ అనేది ఎలిజిబిలిటీ ఉంటారో వాళ్ళని డొమైన్స్ వైజ్గా మేము సెలెక్ట్ చేసుకొని మేము కంపెనీకి ప్రొవైడ్ చేస్తూ ఉంటాము. ఓకే. సో కంపెనీస్తో మీరు మాట్లాడి మీరు కొలాబరేట్ అవ్వడం అనేది మీ పని, రైట్? సో అట్లా ఎన్ని కంపెనీస్తో కొలాబరేట్ అయి ఉన్నారు? ఆల్మోస్ట్ నాకు తెలిసినంత వరకు అయితే కనుక ఆల్మోస్ట్ 1000 కంపెనీస్ దాకా ఉన్నాయండి. 1000 కంపెనీస్? Yes. ఓ గాడ్, దట్స్ గుడ్. సో మరి మీరు మామూలుగా ఇప్పుడు కంపెనీస్తో ఎప్పుడైతే మీరు కొలాబరేట్ అవ్వడం చూస్తారో మీరు ఆ కంపెనీలో ఎలిజిబిలిటీ ఏమని చూస్తారు? అంటే ఈ రోజులలో ఎట్లా అయిపోయినాయంటే గల్లీకో సాఫ్ట్వేర్ కంపెనీ అయిపోయింది, ఇవాళ తెరుస్తారు రేపు మూసేస్తున్నారు. సో ఇలాంటి కంపెనీస్లో జాబ్ ప్లేస్మెంట్ ఇచ్చినా కూడా ప్రాబ్లమే పిల్లలకి. అట్లా కాకుండా ఒక మంచి కంపెనీని సెలెక్ట్ చేసుకోవాలంటే వాట్ యూ సీ? అంటే యాక్చువల్గా ఏంటంటే నెంబర్ ఆఫ్ టూల్స్ అనేవి ఉన్నాయి కాబట్టి మీరు అన్నట్టుగానే గల్లీకి ఒక కంపెనీ వచ్చినట్లుగానే అలా కాకుండా ఫస్ట్ మాకు కంపెనీలో మేము మాట్లాడిన తర్వాత వీ హ్యావ్ టు చెక్ ఇన్ ద కంపెనీ స్టాండర్డ్స్. దాన్ని బేస్ చేసుకొని మేము కంపెనీ క్యాండిడేట్స్ని పంపించాలని లేదంటే డిస్కస్ చేసుకున్న తర్వాత మేము రిక్వైర్మెంట్ అనేది పంపిస్తామండి. ఓకే. అంటే కంపెనీ స్టాండర్డ్స్ గురించి కూడా మేము అనలైజ్ చేసుకుంటాము. ఓకే. సో వెరీ సెలెక్టివ్. ఎస్. చాలా సెలెక్టివ్గా సెలెక్ట్ చేసుకొని వాళ్ళ దగ్గర మీకు మీ పిల్లల్ని మీ దగ్గర ఎవరైతే ట్రైన్ అయినరో ఎవరైతే ఎలిజిబుల్ ఉన్నారో వాళ్ళందరినీ కూడా అక్కడ పంపుతూ ఉంటారు. సో ముఖ్యంగా ప్లేస్మెంట్స్లో మీరు చూసే ఇష్యూస్ ఏంటి జనరల్గా? ఇష్యూస్ అంటే ఫస్ట్ అంటే మీరు అన్నట్టుగానే ఇందాక గల్లీకి ఒక కంపెనీ అన్నట్లుగానే నైట్ ఏం జరుగుతుందో తెలియని విషయాల్లో ఒకటి. నెక్స్ట్ ఏంటంటే ప్రజెంట్ సాఫ్ట్వేర్ రిజిస్ట్రేషన్ బాగా నడుస్తుంది. సో ఇవన్నీ మనం అన్ని మైండ్లో పెట్టుకొని మెయిన్గా ఏంటంటే ఇంపార్టెన్స్ ఇచ్చేది ఏంటంటే ఫస్ట్ వీ హ్యావ్ టు గో ద ఫస్ట్ చాయిస్ ఈజ్ ఎంఎన్సీస్ అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ మిడ్ లెవెల్ కంపెనీస్. ఆఫ్టర్ దట్ ఏదైనా ఉంటే స్టార్ట్అప్ కంపెనీస్లో చూసుకొని ప్రొవైడ్ చేస్తాం. ఓకే. ఓకే. సో ఎవరైతే మెరిట్ స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళందరికీ మంచి ప్లేస్మెంట్స్ వచ్చేస్తాయి. మిగతా వాళ్ళకి కొంచెం టఫ్ కాబట్టి వాళ్ళని కూడా ప్లేస్ చేస్తారు. బట్ ఏంటంటే కొన్ని స్టార్ట్అప్స్లో ఇట్లాంటి సో దట్ ఏంటంటే వాళ్ళు ఎక్స్పీరియన్స్ అవుతారో దాని తర్వాత మళ్ళీ బెటర్ కంపెనీలోకి వెళ్ళిపోవచ్చు. సో మీరు ఎన్ని సంవత్సరాల నుంచి వర్క్ చేస్తున్న క్వాలిటీ థాట్లో? నేను ఆల్రెడీ 4+ ఉందండి. 4+ years అయింది. సో మీ ఎక్స్పీరియన్స్ ఎట్లుంది, ఏమనిపిస్తుంది? వెరీ నైస్ అండి. వెరీ నైస్. సో మీ ఇంట్లో పిల్లలు ఉన్నారా ఎవరైనా ఇంజనీరింగ్ కంప్లీట్ చేసుకున్న వాళ్ళు? లేదండి, కమింగ్ ఉన్నారండి. కమింగ్ సూన్. తీసుకొస్తారా అయితే స్కిల్ నేర్పించడానికి? డెఫినెట్గా. దట్స్ సో నైస్. సో మేడంతో కూడా మాట్లాడదాం ఒకసారి. హాయ్ మ్యామ్. హాయ్, మీ పేరు? ఫరీదా. ఫరీదా. తెలుగు కంఫర్టబుల్గా? యా. వండర్ఫుల్. సో మీరు ఎప్పటి నుంచి వర్క్ చేస్తున్నారు ఇక్కడ? ఐఎమ్ వర్కింగ్ ఫ్రమ్ ద లాంగ్ టైమ్. లాంగ్ టైమ్ లైక్ around how many years? You can mention like 4-5 years. 4-5 years. Yeah. So in your experience of this 4-5 years, how many students are placed into our companies? So yearly we do around 400-500, more than that. 400-500 per month or what? Per month we go around 200-300 people. Okay. Yeah. Okay. Per month it depends 200. on the companies, depends on the requirements and depend Okay. on the candidates. Mm-hmm. So how is quality thought different from other companies or other institutes, I have to say?
Here we do the continuous drives and mock tests, and we are continuously collaborating with the candidates who was joined here, right? We are going according to that, how where they are lacking the skills, and we provide that kind of a flexibility to understand the student what exactly is required and what exactly the company wants from the candidate. So according to, we train them and we place them. సో బేసిక్గా తనని అడగడం కారణం ఏంటంటే వీళ్ళే అనమాట బేసిక్గా కంపెనీస్కి వీళ్ళ దగ్గర ఉన్న స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు నేర్చుకున్నది ఏంటి, క్వాలిటీతో నేర్పించింది ఏంటి అని చెప్పి ప్లేస్ చేసేవాళ్ళు. కాబట్టి వీళ్ళు కొలాబరేట్ అవుతారు కాబట్టి మిగతా కంపెనీస్తో వీళ్ళు మాట్లాడతారు కాబట్టి డైరెక్ట్గా, సో వీళ్ళకి ఆ నాలెడ్జ్ ఎక్కువగా ఉంటుంది. సో మీకు ఎట్లా అనిపిస్తుంది ఇక్కడ వర్క్ చేయడం అనేది? And pleasure. యూ ఫీల్ ప్రెషర్, దట్స్ నైస్. సో బేసిక్గా ఇక్కడ 15 మంది ప్లేస్మెంట్లో ఉన్నారు, ప్లేస్మెంట్ డిపార్ట్మెంట్లో 15 మంది ఆఫీసర్స్ ఉన్నారు అని నేను విన్నా నేను. Yes. సో 15 మందికి ఫుల్గా వర్క్ ఉంటుందా ఇక్కడ? Yes, obviously. Because continuously we have a students who has completed their courses, and continuously refilling the students also daily basis. We get a n number of students here. At the same time, we get a n numbers of clients here, so that we can easily connect the companies at the same time students. So we have a lot of work in our hands. దట్స్ నైస్. సో బేసిక్గా వేరే ఏ కంపెనీలో అయినా ప్లేస్మెంట్ డిపార్ట్మెంట్లో ఎంతమంది ఉంటారు మ్యాక్సిమం? It might be the 2, 3, 4 like Antena? that. That's it. ఇట్స్ నైస్. సో బేసిక్లీ నేను అనుకున్నది కరెక్టే అనమాట, ఎందుకంటే వీళ్ళు ఆల్రెడీ అందులో ఉన్నారు కాబట్టి. వేరే ఏ ఇన్స్టిట్యూట్లో అయినా లేకపోతే ఏ కంపెనీలో అయినా మనకి చూస్తే ఏంటంటే వీళ్ళు ప్లేస్మెంట్స్ ఇచ్చే వాళ్ళు ఎవరైతే ఉంటారో, డిపార్ట్మెంట్ ఎవరైతే ఉంటారో దాంట్లో ఒక 3-4 మాత్రమే పనిచేస్తారు. బట్ ఇక్కడ 15 మంది పనిచేస్తున్నారు. సో 15 మందికి చేతి నిండా మొత్తం సంవత్సరం అంతా పని ఉంటుంది అని అంటే ఎంతమంది పిల్లలు వీళ్ళ చేతుల మీదట వేరే కంపెనీస్కి ప్లేస్మెంట్స్ పైన వెళ్తున్నారు, జాబ్ చేసుకుంటున్నారు అనేది మనం అర్థం చేసుకోవచ్చు. థ్యాంక్స్ అలాట్ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. Thank you. థ్యాంక్ యూ సార్.